ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు బలముగా భారం కలిగి ప్రార్థన చేస్తున్నానండి. మరి మీరు చేస్తే ప్రతి ప్రార్థనని ప్రభు ఖచ్చితంగా వినే దేవుడై ఉన్నారు. ప్రతిరోజు ఇలాగనే ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఖచ్చితంగా కృప చూపిస్తారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాల సమయంలో విశేషకరమైన దేవుని మాటలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో 34వ కీర్తనలు 4వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా? ఎస్, మనము విచారణ చేయగా ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నారండి. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి చూడండి, మనము విచారణ చేసినప్పుడు అనగా మొరపెట్టినప్పుడు, దేవుని దగ్గర అడిగినప్పుడు, ప్రాధాయపడినప్పుడు, విచారించినప్పుడు, దేవా నీవు నాకు సహాయము చేయవా, దేవా ఈ శ్రమలో నన్ను తప్పించవా అని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడిగా ఉన్నారు. అలాగే మనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు. కీర్తనకారుడు చక్కగా ఈ మాటలు చెప్తూ ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతమైన మరి మాటలు మనం వినగలుగుతున్నాం. మరి దావీదు గారు చక్కగా మరి ఈ వచనంలో మాట్లాడుతున్న ఈ మాటల్ని బట్టి ఎంతోగానో మరి దేవుని యందు మరి విచారించినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చే దేవుడని, కలిగిన భయములన్నిటిలో ఉన్న తప్పించే దేవుడు అని ఎంత చక్కని మాటలు చెప్తున్నారు కదా? ఎస్, అవునండి, ఆయన మనల్ని తప్పించే దేవుడు, విడిపించే దేవుడు. చూడండి, దావీదు గారు ఎలా అయితే దేవుని పైన ఆధారపడి ఉన్నారు, మన జీవితాలు కూడా ఆధారపడే జీవితాలుగా ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో దేవుని పైన ఆధారపడలేని జీవితాలుగా చాలామంది జీవితాలుగా ఉన్నాయండి. పరిస్థితులు తారుమారవుతున్నప్పుడు, పరిస్థితులు వ్యతిరేకంగా మారినప్పుడు, అనుకూలంగా లేనప్పుడు దేవుని మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. అడగని వారిగా లేదా ప్రాధాయపడని వారిగా, దేవా ఈ పరిస్థితిలో నాకు సహాయం చేయ అని అడగని వారిగా చాలామంది జీవితాలు ఉన్నాయి. పేరుకు మాత్రమే క్రైస్తవ జీవితాలు, నామకార్థమైన క్రైస్తవ జీవితాలు, భక్తి లేని, భయము లేని క్రైస్తవ జీవితాలు, అవి ఎన్నటికి కూడా క్రైస్తవ జీవితాలు కావు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని యందు విచారణ చేస్తావు, అడుగుతావు, ప్రాధాయపడుతావు, దేవా నా పరిస్థితులలో నీ సహాయం నాకు కావాలయ్యా. చాలామంది మనుషులు ఏం చేస్తూ ఉంటారు తెలుసా అండి? పరిస్థితులు తారుమారు అయిపోయినప్పుడు దేవునికి దూరంగా ఉంటూ ఉంటారు. ఏంటి నాకు ఈ జీవితం, ఏంటి నాకు ఈ పరిస్థితి. మనుషులతో మాట్లాడేవారు ఎక్కువ, మనుషులతో చెప్పుకునేవారు ఎక్కువగా. నీవు మాట్లాడినంత మాత్రాన నీకు సహాయం చేస్తారంటారా? చెప్పండి, ఎవరైనా సహాయం చేసిన వారు ఉన్నారా? లేరండి. జీవితకాలం ఎవరికి సహాయము మనకి ఎన్నడికి కూడా ఉండదు. కానీ సహాయము చేసే ఏకైక దేవుడు, నిరంతరమైన సహాయము మనతో ఎల్లప్పుడూ ఉంచే దేవుడు. ఆయన సహాయం ఎప్పటికి కూడా మనకి ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉంటుందండి. ఆయన తోడు, కాపుదల, క్షేమం ఎప్పటికీ ఉంటుంది. అందుకని దేవుని దగ్గర మనం అడగాలి, నీకున్న ప్రతి భయము నుంచి నిన్ను తప్పించే దేవుడుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు భయపడుతూ ఉంటాం, పరిస్థితులను బట్టి చెదిరిపోతూ ఉంటాం. ఏమైపోతుందో, ఏమవుతుందో, ఏమి జరుగుతుందో, ఎలానో ఏంటో అన్నట్లుగా మన జీవితాలు ఉంటాయి. కానీ చూడండి, దేవుడు నమ్మదగిన దేవుడు అండి. నీ విషయంలో నీకున్న ప్రతి భయాన్ని ఆయన తొలగించే దేవుడిగా ఉన్నారు. అది ఏ పరిస్థితులైనా తప్పించే దేవుడై ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో. అందుకని ఇదిగోండి, ఆధారపడదాం ప్రభు పైన, ప్రభుని ఆశ్రయిద్దాం, ప్రార్థిద్దాం. దేవ సహాయకుడిగా ఉండని అడిగినప్పుడు ఖచ్చితంగా నిశ్చయముగా ఆయన మనకు సహాయకుడిగా ఉండే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితులు ఏదైనప్పటికీ ఇదిగో దేవుని సన్నిధిలో ప్రార్థించు, మొరపెట్టు. ప్రియ సహోదర సహోదరి, భయపడకు. దేవుడు కృప చూపించబోతున్నారు, ధైర్యపరచబోతున్నారు. ప్రార్థిద్దామా? ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థించండి. ఇదిగో ఆయన నీకు జవాబిచ్చే దేవుడిగా ఉన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా అద్భుతకరంగా బలపరచబడుతున్నాం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయ్యా.
సహాయము చేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ మాటలు ధ్యానిస్తూ ఉన్నారో ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ బలపరచబడుతురు గాక. పరిస్థితులు అయా పరిస్థితులను బట్టి బాధపడుతున్నప్పటికీ నీ పైన ఆధారపడే జీవితాలుగా నువ్వు తప్పించే దేవుడవని, విడిపించే దేవుడవని, సహాయం చేసే దేవుడవని, నీ పైన ఆధారపడే కృపను దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది మీ మాటలు ధ్యానిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో మీ మాటలు ప్రతి ఒక్కరిని ప్రభావితము చేయును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించని మీ పైన ఆధారపడే కృపను దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. ప్రతి విషయాల కృప కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారిని అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక ఎంతమంది జీవితాలు ఉన్నాయో వారందరి జీవితాల్లో సమాధానం, సంతోషాన్ని మీరు దయచండి. ప్రతి ఆపదల నుంచి మీరు తప్పించి కృప చూపించమని, బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ఆమేన్.